గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టు దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారాన్ని చూసుకుని చెలరేగిపోయిన వంశీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు అయ్యారు. భూకబ్జాలు, కిడ్నాప్ వ్యవహారాలు సహా అనేక అంశాల్లో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెలల తరబడి జైలు గడిపిన వంశీ ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. రాజకీయంగా బలహీనంగా ఉన్న వంశీకి ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. ప్రధాన అనుచరులు ఒక్కొక్కరిని పోలీసులు గురిపెట్టి అరెస్టు చేస్తున్నారు. తాజాగా వంశీకి అత్యంత ప్రధాన అనుచరుడు గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మ కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమ్మ కోట్లుగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాస్త ఫేమస్ అయిన ఈయన గారికి వంశీ చేసిన కొన్ని కీలక వ్యవహారాల్లో హస్తం ఉంటుందనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు వంశీ మళ్లీ నియోజకవర్గంలో యాక్టివ్ కావడానికి కోర్టులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు కూడా కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ తరుణంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A2గా ఉన్న కోర్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరో 2 అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేయగా ఓ అనుచరుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. వంశీని మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉండవచ్చనే వార్తలు ప్రముఖంగా వినపడుతున్నాయి. వంశీపై ఇప్పటికే నమోదు అయి ఉన్న కొన్ని కేసుల్లో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.